స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. ఈ వీడియోలో మీరు బోట్ నెక్ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుంటారు. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ పంజాబీ డ్రెస్ కానీ చాలా బాగుంటుంది. బోట్ నెక్ లైన్ని బయా స్ట్రిప్తోని పైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. అంటే మనం కార్డ్ కానీ పైపింగ్ కానీ యూస్ చేయకుండా పైపింగ్ లుక్ ఇస్తూ నెక్ లైన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు. సో ముందుగా మార్కింగ్స్ చూద్దాము. బోట్ నెక్కి స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉన్నాయండి. సో ముందుగా మీరు షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోండి. మీది ఎంతైతే ఉందో అంత షోల్డర్ లెంత్. సో ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్. మనం బాడీకి ఇచ్చే షోల్డర్ లెంత్ వచ్చేసి 2 నుంచి 2.5 ఇంచెస్ దాకా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ మార్క్ చేశాను. అలానే షోల్డర్ స్లోప్ 1 ఇంచ్ మార్క్ చేస్తూ దాని నెక్ లైన్కి కనెక్ట్ చేశాను. షోల్డర్ స్లోప్ ఆప్షనల్ అండి. షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళే మార్క్ చేయండి. కొంతమంది షోల్డర్స్ ఫ్లాట్ లేదా అప్ ఉంటుంది. సో వాళ్ళైతే ఇలా డౌన్ మార్కింగ్ అవసరం లేదు. బోట్ నెక్ మినిమం నెక్ డీప్ వచ్చేసి 3 to 3.5 ఇంచెస్. ఇది హై నెక్గా ఉంటుంది కాబట్టి షోల్డర్ లెంత్ 6 to 7 మధ్యలో ఉంటే మీరు 3 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇంకా వైడర్ 7.5 అలా ఉంటే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కర్వ్ లైన్ డ్రా చేస్తూ నెక్ లైన్ని డిజైన్ చేశాను. మిగిలిన బాడీ మెజర్మెంట్స్ అన్నీ నార్మల్ అండి. కుర్తీ డిజైన్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ లెంత్ 6.5 ఇంచెస్ మార్క్ చేస్తూ దాని మీద 4th పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్ 9.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే 1.5 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేయండి. ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్స్ని డ్రా చేద్దాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ 3.25 ఇంచెస్ మీద మార్క్ చేయండి. ఆ పాయింట్ నుంచి లోపలికి 3/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ప్యానల్కి. ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేస్తూ కర్వ్ లైన్ డ్రా చేద్దాం. మిడ్ పాయింట్ ఆర్మ్ హోల్ని కలుపుతూ అక్కడ నుంచి చెస్ట్ లైన్ పాయింట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ బాడీస్ ఆర్మ్ హోల్ మార్కింగ్. అలాగే మిడ్ పాయింట్ నుంచి చెస్ట్ లైన్ కలుపుతూ మార్క్ చేయాలి ఇలా కర్వ్ లైన్. ఇది బ్యాక్ బాడీస్ ఆర్మ్ హోల్కి. ఇప్పుడు 4th పార్ట్ ఆఫ్ వేస్ట్ లెంత్ని వేస్ట్ లైన్ మీద మార్క్ చేసుకుందాం. అంటే షోల్డర్ నుంచి 14 ఇంచెస్ మీద మార్క్ చేసుకోవాలి. కిందకి మార్క్ చేస్తూ వేస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలి. దీని మీద 8.5 ఇంచెస్ అలాగే 1.5 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేసుకోండి. వేస్ట్ లైన్ టు చెస్ట్ లైన్ లైన్స్ కనెక్ట్ చేసుకుందాం. అలాగే 1 సెంటీమీటర్ సీమింగ్ అలవెన్స్ నెక్ లైన్కి, షోల్డర్ లైన్ అండ్ ఆర్మ్ హోల్కి మార్క్ చేయండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న డాటెడ్ లైన్స్ మీద కట్ చేసుకుందాం. నెక్ లైన్ కట్ చేస్తున్నాను. అన్ఫోల్డ్ చేశాక నెక్ లైన్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెక్ లైన్కి బయా స్ట్రిప్ జాయిన్ చేస్తూ కన్సీల్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇది 2.5 ఇంచెస్ బయా స్ట్రిప్ అండి. అంటే క్రాస్గా కట్ చేశాను. దీన్ని ఫోల్డ్ చేసి రైట్ సైడ్ బాడీస్ మీద ప్లేస్ చేస్తూ నెక్ లైన్కి జాయిన్ చేసుకుందాం.
ఈ కర్వ్డ్ షేప్ ఉన్న నెక్ లైన్స్ని ఎప్పుడు స్ట్రెచ్ చేయకూడదు, ఫ్రీగా రన్ చేయండి. లేదంటే సెంటర్లో స్ట్రెచ్ అయ్యి మీకు భుజాల మీద నుంచి స్కిప్ అవుతుంది. ఇప్పుడు బయా స్ట్రిప్ని రాంగ్ సైడ్ టర్న్ చేసి జస్ట్ పైపింగ్ లుక్ ఇస్తూ బాడీస్ మీద టాప్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ప్యానెల్ డ్రాఫ్టింగ్ కూడా సేమ్ ఉంటుందండి, కాకపోతే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2 to 3 inches డీప్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు బయా స్ట్రిప్ని జాయిన్ చేశాను. దీనికి మనం బ్యాక్ సైడ్ని స్లిట్స్ ఇద్దాం. ఇలా స్లిట్స్ ఇవ్వడం వలన నెక్ లైన్ తిరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ లేస్ జాయిన్ చేస్తున్నాను నెక్ లైన్ని హైలైట్ చేయడానికి. లేస్ పక్కన నుంచి ఇంకొకసారి టాప్ స్టిచ్ ఇద్దాము. ఇది ఎందుకంటే కింద మనము స్ట్రిప్స్ కట్ చేసాం కదా, అది మీరు వేసుకున్నప్పుడు ఫ్రంట్కి టర్న్ అవ్వకుండా ఉండడానికి ఇలా టాప్ స్టిచ్ ఇస్తాము. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన డిజైనర్ బోట్ నెక్ లైన్ రెడీగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. Please like, share and subscribe if you like this video, and support me to make more videos by leaving your valuable suggestions and recommendations. Thank you so much for watching. This is Radha signing off. Bye friends, take care. Meet you all with another interesting video. Stay tuned.